నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. అండ్ అలాగే సార్‌తో మాట్లాడి మనీని ఎలా మేనేజ్ చేయాలి? అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి కూడా సార్ మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఈ మధ్య కాలంలో ఈఎంఐ వాడకం అయితే మామూలుగా లేదు సార్. ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు. ఈఎంఐకి డబ్బులు కట్టలేక, వచ్చిన సాలరీ సరిపోక అసలు ఎంత సఫర్ అవుతున్నారంటే అంత సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో అసలు ఈ ఈఎంఐ బిల్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలి? విషయం ఏంటంటే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఈఎంఐ మీకు అందజేస్తుందో హ్మ్. దాని దగ్గర క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉంటాయి. అది క్లియర్గానే ఉంటుంది. అవును. అంటే సిస్టమ్ ఈజ్ కరెక్ట్, వీ మేక్ ఇట్ కరప్ట్. సిస్టమ్ ఈజ్ కరెక్ట్, వీ మేక్ ఇట్ కరప్ట్. అంటే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైనా సరే లోన్ ఇచ్చేది, ఎటువంటి లోన్ అయినా సరే ఇచ్చేది వాళ్ళు కొన్ని చెక్ చేస్తారు. మీ బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ కొన్ని చెక్ చేస్తారు. ఆ చెక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్కమ్ ఎంత ఉంది చూస్తాడు. ఆ ఇన్కంలో ఆల్రెడీ మీరు ఇంకేమైనా ఈఎంఐలు కడుతున్నారా చూస్తాడు. చూసిన తర్వాత ఇంకా ఆల్రెడీ ఈఎంఐలు కడుతూ ఉండగా ఇంకా వాడికి ఏమైనా స్కోప్ ఉందా లేదా చూస్తాడు. ఒకవేళ స్కోప్ లేదు అంటే మీకు లోన్ ఇవ్వడు. ఓకే. అంటే కండిషన్ జనరల్గా వాళ్ళ ఆయన ఫ్రేమ్వర్క్, ఆలోచన బానే ఉంది. అది ఫ్రేమ్వర్క్, అది వాళ్ళ ఫ్రేమ్వర్క్. అది వాళ్ళ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే ఇట్ షుడ్ బి బిట్వీన్ 30 to 35% ఆఫ్ ది ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్. అంటే 30 నుంచి 35% మ్యాక్సిమం. ఈ 35% మ్యాక్సిమం దాటిన తర్వాత ఆ పర్సన్కి ఈఎంఐ కట్టుకోలేడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మనిషి అప్పుల పాలవుతాడు, తను వేరే ఖర్చులకు ఇబ్బంది పడతాడు, తను వేరే విషయాలకు ఇబ్బంది పడతాడు. అక్కడి నుంచి వాళ్ళకి రికలెక్షన్ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళకు ఉండే ఫ్రేమ్వర్క్ ఏంటంటే వాడి మొత్తం ఇన్కమ్ కంటే వాడి ఈఎంఐలు అన్నీ కలిపితే కూడా 30-35% మించకూడదు అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్టాండర్డ్. దీంట్లో ప్రాబ్లం ఉందా? దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే వాళ్ళు కింద టీంకి, మార్కెటింగ్ టీంకి, సేల్స్ టీంకి టార్గెట్ 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 అంటారు. సో వాడేం చేయాలి? టార్గెట్ ప్రకారం అన్ని అప్పులు జనరేట్ చేయాలి, అంత లోన్స్ డిస్బర్స్ చేయాలి. సో హీఈస్ అండర్ దట్ ప్రెషర్. మనం ఏం చేస్తాము? మనకు ఆల్రెడీ ఉన్నా కానీ ఏదో రకంగా ఈ ఒక్కటి మేనేజ్ చేయండి సార్ అంటే ఇక్కడ ఏమైంది, ఆ వాడికేమో మీకు ఏదో రకంగా అప్పు ఇప్పియాలి, మీరేమో నాకు ఏదో రకంగా అప్పు కావాలి. ఇద్దరు అవసరాలు తీరినాయి. ఇక ఇక్కడి నుంచి 2 నంబర్ దందా స్టార్ట్. ఒకటి, మీ ఇన్కమ్ని హయ్యర్గా చూపించడం, ఎక్కువ ఇన్కమ్ ఉన్నట్టు చూపించడం, లేదా ఈఎంఐలు ఏవో అయిపోయినాయనో అయిపోలేదనో అంటే ఇక అక్కడి నుంచి మనకు మొత్తం పిక్చర్ మొత్తం రాంగ్ పిక్చర్. దే స్టార్ట్ గివింగ్ రాంగ్ పిక్చర్. ఎక్స్పెన్సెస్ తక్కువ ఆన్ టోటల్గా ఏంటంటే అంటే వీళ్ళు ఈ డౌన్ టీం వాళ్ళ యొక్క టార్గెట్ ఏమిటంటే అంటే మీకున్న ఇన్కమ్ కంటే మీరు ఆల్రెడీ కడుతున్న ఈఎంఐలు, ఒకవేళ మనం లోన్ ఇచ్చినా ఆ లోన్ ఈఎంఐతో సహా కలిపినా మన బెంచ్ మార్క్ దాటదు, మన ఫ్రేమ్వర్క్ దాటదు అని వీళ్ళు ప్రూవ్ చేస్తారు. అవతల వ్యక్తికి వాళ్ళ స్టాఫ్ని నమ్మక ఎవడు నమ్ముతాడు? వాళ్ళ స్టాఫ్ని నమ్ముతాడు కాబట్టి వాడు డిస్పర్స్ చేస్తారు. ఆ డిస్పర్స్ అవ్వడంతో ఆయనకి నెలాఖరికి మీటింగ్ కనుక పెడితే వండర్ఫుల్ సేల్స్ అని చెప్పి ఆయన సపోర్ట్లు కొడతారు. ఆయనకు ఇంక్రిమెంట్ ఏదో వస్తుండొచ్చు, ప్రమోషన్, ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ ఏదో, హీఈస్ హ్యాపీ. మనీ డిస్బర్స్ అయిపోయింది, కంపెనీ హ్యాపీ, మీ డబ్బులు మీకు వచ్చినాయి, మీరు కూడా హ్యాపీ. ఎప్పుడు దాకా? అయిపోయేంత వరకు. నెక్స్ట్ ఈఎంఐ వచ్చేదాకా. ఈ మంత్ హ్యాపీ, అవును. నెక్స్ట్ ఈఎంఐ మొత్తం వాళ్ళే కట్టాలి. నెక్స్ట్ ఈఎంఐకి వచ్చినప్పుడు ఆ ఈఎంఐలు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, ఈఎంఐలు కట్టి ఈఎంఐ 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 కాస్త ఈఎంఐ అయిపోద్ది. ఏ అమ్మాయిలు ఉండరు, ఇంకా ఏ అమ్మాయిలు ఉండరు. సో ఈఎంఐలు. సో ఆటోమేటిక్గా ఏంటంటే దారుణం ఏంటంటే దెర్ ఈజ్ ఎ బిజినెస్, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ మ్యానిపులేట్ ఆల్ దీస్ థింగ్స్. ఈ మ్యానిపులేట్ చేయటంలో టూ మచ్గా నేను చూసిందంటే 80-90% కూడా వాళ్ళు ఈఎంఐలు మేనేజ్ చేస్తారు. 80-90% ఈఎంఐలు కట్టిన తర్వాత ఆ 10% ఇన్కమ్ తోటి నువ్వు ఏం తింటావు, ఏం ఉంటావు, నీ పిల్లలకి ఏం పెడతావు, పిల్లలు ఫీజు రేట్లు కడతావు,
ఆటోమేటిక్గా వాటికి మళ్ళీ బయట నుంచి అప్పులు చేస్తాం. సో దిస్ ఈజ్ ద ట్రాప్. ఇది ఒక ట్రాప్ అండి. మళ్ళీ ఇక్కడ వేరే ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నట్టుగా ఎందుకని ఈఎంఐకి వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఈఎంఐ అనేది ఎలా స్టార్ట్ అయింది మీకు చూడండి. ఒకప్పుడు ఈఎంఐ లేవుగా, ఏం చేసేవాళ్ళు, ఒక టీవీ కొనుక్కోవాలి, 10,000 అప్పట్లో 10,000 అనుకుందాం, 10,000 పెట్టి టీవీ కొనుక్కోవాలి. ఏం చేసేవాడు, నెలకు 500, 600, 1000 జమ చేసి అలా పెట్టి 10,000 అయినప్పుడు వెళ్ళి టీవీ తెచ్చుకున్నాం. సో టీవీ రావడంతో పాటు వాడికి సంతోషం మాత్రమే వచ్చేది, వెనకాల అప్పులు వచ్చేవి కాదు. నీకు తేడా కదా, వీడు పోగు చేసి దాచుకుని ఒకవేళ ఎప్పుడైనా ఇంకో మధ్యలో అవసరమై 2,000 ఖర్చు అయిపోయినాయి, మళ్ళీ 2,000 తెచ్చుకుందాక వెయిట్ చేసేవాడు. సో 10 నెలల్లో కాకుండా అది 15 నెలలకో 20 నెలలకో మొత్తానికి ఏదో టైంకి డబ్బులు తీసుకునేట్లు ఇచ్చేవాడు, ఇచ్చి తీసుకొచ్చి. సో ఈ 15-20 నెలల పాటు వీడి కోరికని అణుచుకునేవాడు, వెయిట్ చేసేవాడు. సో ఎప్పుడైతే ఆ టీవీ వచ్చిందో టీవీతో పాటు సంతోషం మాత్రం వచ్చేది, ప్రాబ్లం వచ్చేది కాదు. ఇప్పుడు ఏం జరిగింది, ఆ టీవీ రావడం అనే దాన్ని ఆ 20 నెలల తర్వాత నుంచి మొదటి నెలకి షిఫ్ట్ చేశారు. సో ఇప్పుడు వాడికి టీవీ ఒకటే రావట్లా, టీవీతో పాటు అప్పుతో పాటు వడ్డీతో పాటు ఫోన్ కాల్స్తో పాటు ఇళ్ళకి బెదిరింపులు, దాంతోపాటు టెన్షన్స్, ఒక చైన్ వస్తుంది. ఈ చైన్ మొత్తాన్ని వాడు తీసుకోవాలి. ఈ చైన్ మొత్తాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్న సంగతి వాడు ఈఎంఐకి సంతకం పెట్టేటప్పుడు వాడి దృష్టిలో ఉండదు. వాడికి ఎంతసేపు సంతకం పెడితే టీవీ వస్తుంది. 20 నెలలు ఎవడు వెయిట్ చేస్తాడు, సంతకం పెడితే టీవీ వస్తుంది కదా. ఇప్పుడైతే ఇంకా డిజిటల్, సంతకం కూడా అక్కర్లా, సంతకం ఒక సింగిల్ క్లిక్, ఐ యాక్సెప్ట్ అనే సింగిల్ బటన్ నొక్కితే చాలు టీవీ వస్తుంది. సో ఈజీ కదా. సో వాళ్ళకి అక్కడ ఆ ఈజీ తెలుస్తుంది, కానీ దాని వెనకాల వచ్చే ప్రాబ్లమ్స్ అని తెలుసుకోలేరు. అలా వెనక ముందు చూసుకోకుండా లెక్కపత్రం చేసుకుండా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ఈ ఈఎంఐ ఊబిలో కూరుకుపోతారు. ద పాయింట్ ఈజ్, మీరు నిజాయితీగా నిజంగా మీరు వాడు బ్యాంక్ కూడా ఏం చేశాడు, ఏజెంట్ ఏం చేశాడు, మీకు ఇప్పించాడా ఇప్పించలేదా పక్కన పెట్టండి. నిజంగా మీకు ఆ కెపాసిటీ ఉందా, నిజంగా మీకు ఆ కెపాసిటీ ఉంటే ఇట్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లం. నిజంగా మీకు ఆ కెపాసిటీ లేనప్పుడు ఈ మ్యానిపులేషన్ చేసే ఉద్దేశంలో మనమేమనుకుంటున్నాం అంటే కంపెనీ వాడిని మ్యానిపులేట్ చేస్తున్నాం, కంపెనీ వాడిని మోసం చేస్తున్నాం, లేదా డబ్బులు అప్పు తీసుకోవడానికి లేదా ఒక వస్తువు తీసుకోవడానికి ఏ బజాజ్ ఫైనాన్స్ ఉండో ఇంకో ఫైనాన్స్ ఉండో మనం మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ అది మనం చేసుకునే అతిపెద్ద మోసం. వీఆర్ డిగ్గింగ్ అవర్ ఓన్, మన గొయ్యి మనమే దవ్వుకుని పడుకుని మట్టి కూడా కప్పుకుంటున్నాం అనమాట. తర్వాత ఆడెవడో కప్పాడంటాం, మనమే కప్పుకుంది. సో దిస్ ఈజ్ ది ట్రాప్. ఈ ఈఎంఐస్ విషయానికి వచ్చి మళ్ళీ నేను ప్రతిసారి ఎపిసోడ్లో చెప్పేది ఒకటే, అవసరము కోరిక మధ్యలో తేడా. అవసరానికి కోరికకి మధ్యలో తేడా తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కోరికని అవసరంగా భావిస్తారు, అక్కడ ఈ ట్రాప్ స్టార్ట్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడిగిన క్వశ్చన్స్కి మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.